ఫస్ట్ సినిమా డైరెక్టర్ అంటే మీకంటూ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి సెట్లో కూడా. అంటే హీరో తరపు నుంచి కానివ్వండి, హీరోయిన్ తరపు నుంచి కానివ్వండి, టెక్నీషియన్స్ తరపున కానివ్వండి, ముఖ్యంగా ప్రొడ్యూసర్ తరపు నుంచి. సో ఒక పెద్ద బ్యాటిలే యాక్చువల్లీ కదా, పెద్ద బ్యాటిలే. బట్ నాకు మాత్రం ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారు. నాకు డే 1 ఇట్స్ డే 2 అనుకుంటా, నాకు ప్రొడ్యూసర్ సార్ వచ్చి చెప్పేసాడు, నువ్వు ఏం చేస్తావో చెయ్యి, 100% చెయ్యి, అంతే, కాంప్రమైజ్ కావాల్సిన పని లేదు. సో ప్రొడ్యూసర్ నుంచే ఈ వర్డ్స్ వచ్చినాక ఇంకా నన్ను ఎవరు ఆపుతారు, నో ప్రాబ్లం, ఈజీ అయిపోయింది నాకు. యాక్టర్స్ కూడా ఫుల్ వాళ్ళు దే ఆర్ వెరీ కోఆపరేటివ్ అండి. సో నాకు నా జాబ్ కుమారి అనే టైటిల్ పెట్టారు. ఎవరిది అప్పర్ హ్యాండ్, అమ్మాయిదా అబ్బాయిదా సినిమాలో యాక్చువల్గా అప్పర్ హ్యాండ్ అని ఇప్పుడు మీరు చూస్తే ఓ సుకుమారి అని ఉంటుంది, అది తిరుస్ పాయింట్ ఆఫ్ వ్యూలో రైట్. జనరల్గా ఇప్పుడు సుకుమారి ఉంది కాబట్టి అమ్మాయిని సుకుమారి అనుకుంటున్నాడు అని చెప్పేసి, సో ఇద్దరికి ఈక్వల్గా ఉంటుంది క్యారెక్టరైజేషన్. సో అట్లా బ్లెండ్ అయిపోయింది కథ. మగధీర రెఫరెన్స్లు మీ టీజర్లో కనిపిస్తున్నాయి. ఏంటి మగధీరకి ఈ సినిమాకి ఉన్న లింక్ ఏంటి? అది జస్ట్ ఎట్లానంటే ఒక ఫన్నీ మూమెంట్ కోసం అక్కడ ఆ మూమెంట్లో ఎట్లానంటే ఎప్పుడు కానీ బాబాయ్ అజ్జిమామ క్యారెక్టర్ హీరోని మిస్లీడ్ చేస్తూ ఉంటాడు. సో అది ఆల్మోస్ట్ టైయింగ్ నాట్, వీళ్ళు విలేజర్స్ ఒక మిషన్ ఉంటుంది. సో ఆ మిషన్లో ఎండ్ పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు టెన్షన్ పడుతున్నప్పుడు మనోడే బాబాయ్ చెప్పేస్తారు అనమాట. మగధీరలో కూడా అంతే, రామ్ చరణ్ కాజల్ అని చెప్పేసింది. సో అది మాకు ఏమనిపించింది అంటే సెల్లింగ్ పాయింట్ అనిపించింది, అందుకే టీజర్లో తీసుకొచ్చాను. హీరోయిన్ క్యారెక్టర్లు స్ట్రాంగ్గా రాయడం అన్నది ఈ మధ్య చాలా తగ్గిపోయింది. ఎంత చిన్న సినిమా అయినా, ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత అప్కమింగ్ డైరెక్టర్ అయినా సరే వాళ్ళ ఫోకస్ అంతా టోటల్గా హీరోల మీద, వేరే విషయాల మీద ఉంటున్నాయి తప్ప హీరోయిన్ క్యారెక్టరైజేషన్ స్ట్రాంగ్గా రాయాలి అన్నది తగ్గిపోతుంది. కానీ మీ టీజర్ చూస్తుంటే ఖచ్చితంగా హీరోయిన్ క్యారెక్టర్కే కాదు, లేడీ క్యారెక్టర్లు ఇందులో ఎన్ని ఉన్నాయో వాటన్నిటి మీద స్ట్రాంగ్గా రాసుంటారు అనిపిస్తుంది. పైగా నాకు టీజర్లో ఆడపిల్లల గురించి ఒక స్లోగన్ కూడా, ఇంటికి వెలుగు అన్న స్లోగన్ కూడా కనిపిస్తుంది. సో అమ్మాయిల క్యారెక్టర్లు ముఖ్యంగా హీరోయిన్ క్యారెక్టర్ రాసేటప్పుడు మీరు తీసుకున్న జాగ్రత్త ఏంటి? స్పెసిఫిక్గా అంటూ ఏం లేదండి. జనరల్గా ఇది క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్ కాబట్టి, సో ఆల్రెడీ వీళ్ళ సెటప్ వీళ్ళది స్ట్రాంగ్ సెటప్. సో మనం జస్ట్ లైక్ దట్ రాసుకుంటూ వెళ్ళిపోతే సరిపోద్ది అంతే. వీళ్ళకి లిమిటేషన్స్ ఉంటాయి కదా, బౌండరీస్ దాటకుండా రాస్తూ ఉంటే ఆ క్యారెక్టర్కి పర్ఫెక్ట్ కూర్చుంటుంది. సో ఐశ్వర్య మ్యామ్ విషయంలో అది జరిగింది. ఈవెన్ మీరు ఝాన్సీ మ్యామ్ కానీ, ఆమని మ్యామ్ కానీ ఎవరిది చూసినా కానీ వాళ్ళ పే ఆఫ్స్ కానీ, సీడింగ్ కానీ, పే ఆఫ్స్ కానీ అదిరిపోద్దండి. సో లైక్ యూనో ఒక పార్ట్ ఆఫ్ ద స్టోరీలో ఏం కావాలి, ఆల్మోస్ట్ మీరు చూస్తే ప్రతి క్యారెక్టర్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ దిస్. అది సో వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ వచ్చింది. సో అది ఇంపార్టెన్స్ రావడం ఇన్ ద సెన్స్ ఏంటంటే కథ బాగా రావడం వల్ల అవన్నీ జరిగింది, అది కుదిరింది.